తెలిసినటువంటి వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా, అంటే వారు ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది. వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేస్తున్నాను. వారి జాయినింగ్ ఉద్దేశించి వారిని ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. 500 సంవత్సరాల భారతీయుల హిందువుల నిరీక్షణ అయిన అయోధ్య రామ మందిరం నిర్మించి భారతదేశాన్ని ప్రపంచంలోనే టాప్ 5 ఎకనామిక్ ప్రగతి సాధించినగా దేశంగా మార్చి కల్లోల కాశ్మీరంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి ప్రశాంతమైన కాశ్మీర్గా మార్చి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్తున్న మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో చిన్నమ్మ గారు, మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నాకెంతో గర్వంగాను సంతోషంగా